ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నానండి. ప్రతి ఒక్క మహిళ ఆలోచించండి. మంగళసూత్రం అంటే ఆర్నమెంట్ అయిపోయింది. వాళ్ళకి నచ్చినప్పుడు వేసుకుంటున్నారు, నచ్చనప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నారు. పెద్దలు మీ పిల్లలకి ఏం సాంప్రదాయ అలవాట్లు చేస్తున్నారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, పద్ధతులు ఏం అలవాటు చేస్తున్నారు, మన హైందవ సంస్కృతి ఏం ఫాలో అవుతున్నారు, ఎంత వర్స్ట్గా తీసుకెళ్ళిపోతున్నారండి వ్యవస్థని. మంగళసూత్రము, మెట్టెలు, గాజులు, బొట్టు ఇవన్నీ కూడా ఒక సౌభాగ్యానికి చిహ్నం, ఒక స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. వాటిని మీకు నచ్చినట్లుగా మార్చేసుకొని, మీకు నచ్చినప్పుడు వేసుకొని, నచ్చనప్పుడు తీసి పక్కన పెట్టేసేసి ఏమిటండి, ఎటు తీసుకెళ్తున్నారు సంస్కృతిని? ప్లీజ్ ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, ఆలోచించండి. అవి స్త్రీకి భగవంతుడిచ్చిన వరం, సౌభాగ్యం. మంగళసూత్రము, నల్లపూసలు, మెట్టెలు, గాజులు, పువ్వులు, గజ్జెలు ఇవన్నీ కూడా సౌభాగ్యానికి చిహ్నం అండి. దయచేసి సంస్కృతిని భ్రష్టు పట్టించకండి. సంస్కృతిని భ్రష్టు పట్టించకండి. చాలా అంటే చాలా దారుణమైన వ్యవస్థకి తీసుకెళ్ళిపోతున్నారు. అభివృద్ధి చెందడం అంటే మన సంస్కృతిని నాశనం చేయడం కాదండి. డెవలప్మెంట్ అంటే మన సంస్కృతిని నాశనం చేసుకోవడం కాదు. నాగరికత అంటే మన సంస్కృతిని నాశనం చేయడం కాదు, మన పద్ధతులను నాశనం చేయడం కాదు. అవి భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోండి. దయచేసి నేను ఎవ్వరిని తప్పు పట్టట్లేదు. మంగళసూత్రము, గాజులు, మెట్టెలు ఇవన్నీ ఆర్నమెంట్స్ కాదు, మీకు నచ్చినప్పుడు వేసుకొని నచ్చినప్పుడు తీసి పక్కన పెట్టడానికి. అవి స్త్రీకి భగవంతుడిచ్చిన సౌభాగ్యానికి చిహ్నం. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. దయచేసి తీయకండి. ఒక్కసారి మంగళసూత్రం వేస్తే మెడలో తీయకూడదు. అలాగే మెట్టెలు కూడా అంతే, గజ్జెలు కూడా అంతే. ఇప్పుడైతే ఆ గజ్జెల ప్లేస్ లేదు, పిచ్చి పిచ్చివన్నీ వేసుకుంటున్నారు నల్లవి. ఇంకా పిచ్చి పరాకాష్ట అయిపోయింది. గాజులు అయితే ఇంకా అసలు మరీ దారుణం. ఆలోచించండి, ప్రతి ఒక్క స్త్రీ ఆలోచించండి. సౌభాగ్యానికి చిహ్నం అవన్నీ. భగవంతుడు మీకు ఇచ్చిన వరం. మన సంస్కృతి గొప్పదైన హైందవ సంస్కృతి. దయచేసి ఫాలో అవ్వండి, అందరికీ తెలియజేయండి.